జనరల్గా చూసుకుంటే సంధ్య అనగానే నువ్వైతే చాలా ఉద్యమాల్లో ఉన్నావు, ప్రజా ఉద్యమాల్లో ఎన్నిట్లో ఉన్నావు, చాలా చాలా విషయాలు. ఈవెన్ కోల్ మైన్స్ అవ్వచ్చు, లేకపోతే బొగ్గుగని కార్యక్రమాలు కార్మికుల కోసం అవ్వచ్చు, లేకపోతే కాటన్ గ్రోవర్స్ అవ్వచ్చు, లేకపోతే సోంపేట ఏదైనా సరే, యూఆర్ దేర్ ఇన్ ఎవ్రీథింగ్. బట్ సంధ్య అనగానే కేవలం మహిళల కోసం మాత్రమే పోరాడే ఒక మహిళ అని మాత్రమే ఒక బిగ్గర్ బ్రాండ్ ఉంది నీ మీద. అంటే ఈమె మహిళా పక్షపాతి, స్త్రీవాది, ఫెమినిస్ట్. సో మహిళల కోసం మాత్రమే పోరాడుతుంది, మొగుళ్ళని ప్రశాంతంగా బతకనివ్వదు, మొగుళ్ళకు వ్యతిరేకంగా ఉంటుంది, మగవాళ్ళకు వ్యతిరేకంగా ఉంటుంది అన్నది ఒక అవునన్నా కాదన్నా ఐ డోంట్ నో వై దట్ బ్రాండ్ హ్యాస్ కమ్. దీని గురించి ఏమంటావు సంధ్య? అంటే ఎలక్ట్రానిక్ మీడియా వచ్చాక పితృస్వామిక భావజాలం మీద లేదా స్త్రీల పక్షాన సంఘటనలు జరిగినప్పుడు వినిపించే గొంతు ఎవరిది అంటే కొంత మీడియా నా ఒపీనియన్స్ తీసుకోవడం కానీ ఆ వినిపించే గొంతులో నాది ఒక ప్రధానమైన గొంతుగా ఉండడం. ప్రగతిశీల మహిళా సంఘం 1974లో ఏర్పడింది. దాంట్లో నేను 85 నుంచి పనిచేస్తున్నా. సో మేము పనిచేయడం మొదలయ్యి దాదాపు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది 94లో. అంతకుముందు ప్రింట్ మీడియా ఉండేది. ప్రింట్ మీడియాలో కూడా మా పోరాటాలు బాగా వచ్చాయి. ఉదయం కొత్తగా వచ్చిన కొత్తలో మా స్టేట్ పేజీల్లో కూడా మా స్ట్రగుల్స్ ఫోటోలు కానీ మా ర్యాలీలు కానీ వచ్చాయి. కానీ ప్రింట్ మీడియా ఉన్నప్పటికీను ఎలక్ట్రానిక్ మీడియా వచ్చేటప్పటికి వచ్చిన తేడా ఏంటంటే ఎక్కడైనా సంఘటన జరగగానే తీసుకెళ్ళి బైట్స్ తీసుకోవడం, లేదా మేము సంఘటనలోకి వెళ్ళినప్పుడు మా విజువల్స్ ఇవ్వడము, ఏదో ఒక రకంగా మన వాయిస్ అనేది రావడం, మా మహిళా సంఘాల వాయిస్ అందులో కొంచెం ఎక్కువగా వినపడే వాయిస్ మా సంఘం అందులో నాది అవ్వడం వల్ల కొంత ఒక పిక్చర్ వచ్చింది. అంటే సమాజంలో ఏంటంటే అసలు ఆడవాళ్ళ పక్షాన మాట్లాడడం కంటిన్యూగా ఒక కన్సిస్టెన్సీ ఉంది కదా. చాలామంది 10 ఏళ్ళు కనపడతారు, వెళ్ళిపోతారు, కొన్నాళ్ళు పనిచేస్తారు. అవి స్టేట్ రిప్రెషన్లోనో లేదా పర్సనల్ అటాక్స్లోనో చాలా ఉంటాయి. నేను చెప్తాను తర్వాత, అవన్నీ మాట్లాడుకునే సందర్భం వస్తుంది బహుశా. ఆ క్రమంలో ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతారు, లేదంటే కుటుంబం వెంటాడుతుంటుంది, పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి, కుటుంబం, పిల్లలు, సంసారం, ఇవన్నీ కూడా ఎక్కడో ఒక దగ్గర మనని డిమాండ్ చేస్తాయి, ఇక చాలు తిరిగింది, ఇక ఆగు అని. సో అలా చాలామంది నాతో బయలుదేరిన వాళ్ళు, నా ముందు వాళ్ళు, నా తర్వాత వాళ్ళు కూడా పాపం ఎక్కడో ఒక దగ్గర కొన్ని ఆటంకాల్లో ఆగిపోవాల్సి వచ్చింది. కానీ నాది అలా కాదు. ఒక 40 ఏళ్ళుగా ఒక కన్సిస్టెంట్గా జరిగింది నా ప్రయాణం. కన్సిస్టెంట్ స్ట్రగుల్, ఒక కమిట్మెంట్తో, ఒక కన్విక్షన్తో, ఒక లక్ష్యంతో, ఒక ప్రగతిశీల మహిళా సంఘం. నేను ఎప్పుడు నేను అని మాట్లాడను, మా సంఘం, మేము అంటాను నేను. అంటే ఒక సంఘానికి ప్రతినిధిగా నేను ఉన్నాను. బట్ ప్రగతిశీల మహిళా సంఘం అనగానే ఫస్ట్ ఎవరికైనా గుర్తొచ్చేది ఇమ్మీడియట్గా నీ పేరే. అంటే అదే ఒకటి నేనేమంటున్నా అంటే మా సంఘం 74లో ప్రారంభమైంది, 77లో బ్యాన్ అయిపోయింది. ఎమర్జెన్సీ పీరియడ్లో 75లో బ్యాన్ అయింది. 74, 75లో ప్రారంభమైంది. రమీజాబీ కస్టోడియల్ రేప్ సందర్భంగా తిరిగి మళ్ళీ వర్క్లోకి వచ్చాం మేము. అంతకుముందు మొత్తం మహిళలపై ముఖ్యంగా వరకట్న వేధింపులు, వరకట్న దురాచారానికి వ్యతిరేకంగా పెరుగుతున్న ధరలు, అట్లాగే కాలేజీ అమ్మాయిల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చి కొన్ని ఘటనల్లో వాళ్ళు అంటే మన హైదరాబాద్ నుంచి కూరగాయలు ఎక్స్పోర్ట్ చేసినటువంటి విషయము, ఇట్లాంటి కొన్ని ఘటనల మీద వీళ్ళు పిఓడబ్ల్యూగా చాలా యాక్టివ్ రోల్ ప్లే చేశారు. అట్లా అప్పటికే చాలా పాపులర్గా ఉన్న సంఘం, పాపులర్గా ఉంది కాబట్టి 75 ఎమర్జెన్సీలో చాలా సంఘాలతో పాటు పీడిఎస్యుతో పాటు పిఓడబ్ల్యూని బ్యాన్ చేశారు. అప్పటి నాయకత్వం లలిత, గీతారామస్వామి వీళ్ళంతా అండర్ గ్రౌండ్లో ఉన్నారు. లలిత గారు జైల్లో ఉన్నారు, గీతారామస్వామి గారు అండర్ గ్రౌండ్లో ఉన్నారు. అట్లా మా నాయకత్వం అంతా ఉంది. అప్పుడు మేము చిన్నపిల్లలు, అయినా చిన్నపిల్లగా ఉన్నా కూడా నేను బట్ నీకు తెలుసు నేను పాల్గొన్నాను. ఓకే, నేను 3-4 తరగతులప్పుడు కూడా వెళ్ళిపోయేదాన్ని. మా ఇంటి వాతావరణం, మా నాన్నగారి వల్ల నాకు ఈ లెఫ్ట్ రెవల్యూషనరీ పాలిటిక్స్ తెలుసు, అవి ఎక్స్పోజర్ ఉండింది. సో అప్పటి నుంచి పనిచేస్తూ తిరిగి రీఆర్గనైజ్ చేసినప్పుడు నేను కన్వీనర్గా స్టార్ట్ అయింది ఈ సంఘం. మళ్ళీ ఒక 10 ఏళ్ళు గ్యాప్, అదే సందర్భం వస్తే ఆ గ్యాప్ ఎందుకో కూడా చెప్తాను నేను. అయితే తిరిగి రీఆర్గనైజ్ అయింది, బ్యాన్ అయిన ఆర్గనైజేషను. తర్వాత నాయకత్వం వెళ్ళిపోయారు. ఆ తర్వాత
ఆ తర్వాత తిరిగి ప్రారంభించాలి అనుకున్నప్పుడు 85లో తిరిగి పునర్నిర్మాణం ప్రారంభించి 88 నాటికి రాష్ట్ర కమిటీ వేసాం. ఉమ్మడి రాష్ట్రమే కదా. సో ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజింగ్ కమిటీ వేసి గుంటూరు జిల్లా పొన్నూరులో కమిటీని వేసి నేను కన్వీనర్గా ప్రారంభించాను. ఇక అప్పటి నుంచి ఇప్పుడు నేను జాతీయ కన్వీనర్ని. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.